కాబట్టి మనందరికీ ఆధారం ఏంటి? ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన రక్తమే. ఓకేనా? అసలు ఆ ఎంట్రన్స్లోకి రావడానికి అర్హత ఉందా మనకి? ఎవరిని బట్టి ధైర్యం? ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? ఆయన అంటాడు, ఈరోజు నిన్ను ఈ స్థితిలో నువ్వు అనుకుంటున్నావు కదా, నిన్ను నా చేతుల్లో తీసుకొని చెక్కి ఒక బలమైన పాత్రగా నేను చేస్తాను. నాకు నమ్మకం లేదయ్యా. ఏడిసేవాలే, నీ నమ్మకం ఎవరికి కావాలి? బోర్డు నమ్మకం నాకుందిగా. నీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెబుతారు, ఈడా మాకు నమ్మకం లేదు. ఇంత ఎదవల్ని చాలా మందిని చూసాం, కానీ ఈ టైప్ ఎదవని మేము ఇంతవరకు చూడలా. పనికిమాలిన వాళ్ళని చాలా మందిని చూసి ఇంత పనికిమాలిందని మేము చూడలా. మనిషి ఉండటానికైతే ఉంది, కానీ మాకు నమ్మకం లేదు ఈ మనిషి పనికి వచ్చిందని. ఆయన అంటాడు, ఏడిశారు, మీరెవరా మాట చెప్పడానికి? నా బిడ్డ, నేను చేస్తా, మీరు చూస్తూ ఉండండి. చేస్తాడా? అరే ఎందుకు చేయడో? ఆడపిల్లకు భయపడి అబద్ధాలు చెప్పి 3 సార్లు, ఒకసారి కూడా కాదు 3 సార్లు అబద్ధం చెప్పిన పిరికి పేతురుని సింహంలాగా చేసి 1000 మంది ముందు నిలబడి ఏసే మెస్సియా, ఏసే రక్షకుడు, నేను యేసుకు సాక్షిని అని చెప్పేటట్టు చేశాడు ఆయన. ఆడపిల్లకు భయపడి, మరీ దారుణం, ఆడపిల్లకు భయపడి అసలు ఆ యేసెవరో నాకు తెలియదు అన్న పిరికి పంద పేతురు యేసు చేత చెక్కబడి యేసు ఆత్మశక్తి పొందుకొని 1000 మంది మనుషుల ముందు నిలబడి ఆయన మరణ పునరుద్ధానములకు ఇదిగో మేము సాక్షులం అని సింహగర్జన చేస్తే ఒక్క దెబ్బలో 3000 మంది వరుస పెట్టి బాప్తీసం పొందారు. చెయ్యలా? నిన్ను చేయడు? చేయడా? ఎవరు చెప్పారు చేయడని? ఖచ్చితంగా చేస్తాడు. ఒక్క బిడ్డ కూడా లేని అబ్రహాము, మనుషుల చేత సంతానము లేనివాడు, గొడ్డుబోతువాడు, గొడ్రాలు అనిపించుకున్నటువంటి అబ్రహాము శారాలని, శూన్యమైపోయిన శారా గర్భాన్ని ఎప్పటికీ శూన్యంగాని జనాంగం వచ్చేటట్టు చేయలేదా? ఇసుక రేణువులంత విస్తారమైన సంతానానికి మీరు తల్లిదండ్రులు అవుతారని దేవుడు చెప్పలేదా? చెప్పింది ఈరోజు నెరవేర్చలేదా? చేత కదా దేవుడికి? చెప్పవయ్యా. మరి ఏం మాట్లాడతావు నువ్వు? మరి మనసులో ఏం మాట్లాడుకుంటావు? ఏమేం సనుక్కుంటావు? ఏమేం కొనుక్కుంటావు? తల్లి లైవ్లో ఉన్నోళ్ళు కూడా దేవుడు చేస్తాడు. నోరు మూసుకోకను. దేవునికి స్తోత్రం. ఎట్లా అనే క్వశ్చన్ దేవుని ముందు ఏవాకు, నువ్వు నోరు మూసుకొని చూడంతే ఎట్లా జరిగిద్దో. ఇంకా ఎన్ని చెప్పుకోవచ్చు? గానుగ చాటున దాక్కొని పబ్లిక్లో కనపడితే మళ్ళా ఎక్కడ తన్నిపోతారో మిద్యానీయులని గానుగ చాటున దాక్కొని గోధుమలను దొళ్ళ కొట్టుకుంటున్న గిద్యోనునే పరాక్రమము గల బలాఢ్యుడా. నేనా? ఏంది ఏమన్నావు నువ్వు? పరాక్రమం గల బలాఢ్యుడా. మరి నాయన అంత నాకుంటే గానుగ చాటును దాక్కునే కర్మ ఏముంది నాయన అనలా. గిద్యోను దాక్కుని గోధుమలను దొళ్ళగొడుతున్నాడు. భయంతోనేగా దాక్కుంది. కానీ దేవుడు వచ్చి పరాక్రమము గల బలాఢ్యుడా అంటే, నువ్వు ఆ మాట అన్నావంటే అయినట్టే నేను అని మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఈరోజు మీ అందరి ముందు నిలబడి వాక్యం చెప్తున్నా కదా, నా అంత భయస్థుడు లేడు ఇంకొకడు. ఏది మనుషుల ముందు నిలబడాలంటే. ఇప్పటికి కూడా మనుషుల ముఖంలోకి సూటిగా చూడలేను నేను. నిజంగా మనుషుల ముఖం కేసి సూటిగా చూడలేను నేను. ఏది బలిపీఠ మీద ఉన్నప్పుడు తప్పించి విడిగా మాట్లాడేటప్పుడు ఇక అటు చూస్తూ ఉంటాయి ఎక్కువ శాతం. చర్చికి వెళ్తే ఆ లేడీస్ జెంట్స్ నిలబడి మైక్ తీసుకొని సాక్ష్యం చెబుతుంటే ఎక్కడో చివరు కూర్చొని ఆశ్చర్యపోయేవాడిని. అది ఎంత డేరు వీళ్ళకి, అసలు ఎంత ధైర్యం అసలు వీళ్ళకి. అసలు మైక్ పట్టుకొని అంత బాగా చెప్తున్నారు ఏంటి అసలు సాక్ష్యం? కానుక వేయటానికి వెళ్ళేటప్పుడు సైతం దొంగలాగా జనాల్లో గుండా దాక్కొని పోయి అందులో వేసి వచ్చేవాడు. అలాంటి నా జీవితాన్ని తీసుకొచ్చి ఇంతమంది ముందు నిలబెట్టి ఇట్లా తయారు చేసింది ఆయన కాదా?
దేవునికి స్తోత్రం. అదండి, లక్షల మంది నిలిచినటువంటి సభలో కనుచూపు మేర జనవాహినిని సమకూర్చి అంతమంది ప్రజల ముందు నిలబెట్టి తన్ను గూర్చి సాక్ష్యం ఇప్పించిన యేసు బలవంతుడు కాడా? అబ్రహామును చూసినా, పేతురును చూసినా, గిద్యోను చూసినా, ఏమండి గొర్రెలు కాసే దావీదును చూసినా, వీళ్ళందరినీ పరాక్రమము కలిగినటువంటి యోధులుగా, వాళ్ళకి అసాధ్యం అనుకున్న కార్యాలు వాళ్ళ జీవితాల్లో సాధ్యపరిచి రోషంగా నిలబెట్టిన దేవుడు నీ దేవుడై ఉండగా, నా దేవుడై ఉండగా డౌట్ ఎందుకు?